ఏంది మామ ఇది? టెంపుల్ పైన ఒక ఊరే ఏర్పడింది మామ. ఇంటి కింద ఎన్నో ఏండ్ల నుండి దాగి ఉన్న టెంపుల్ ని చూడడానికి నంద్యాల నుండి పేరుసొమ్మల గ్రామానికి అయితే బయలుదేరాం. ఈ గ్రామం చిన్నదనుకున్నాం, ఇక్కడికి వచ్చాక తెలిసింది పేరుసొమ్మల గ్రామం చాలా పెద్దది. రీసెంట్ గా సోషల్ మీడియాలో హల్చలవుతున్న టెంపుల్ ఈ గ్రామంలోనే ఓ ఇంటి కింద ఎన్నో ఏండ్ల నుండి దాగి ఉన్న టెంపుల్ బయటపడిందని, అసలు ఈ టెంపుల్ ఎలా బయటపడిందో, తెలిసే ఇంటిని నిర్మించారా లేదా తెలియకుండా నిర్మించారా, ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాల కోసం ఇప్పుడైతే మనం నంద్యాల నుండి పేరుసొమ్మల గ్రామానికి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ అయితే చూద్దాం పదండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ గుహలోనే ఎన్నో ఏండ్ల నుండి ఇంటి కింద దాగి ఉన్న టెంపుల్ అయితే ఉంది. మనం ఇక్కడికి వచ్చేటప్పటికే చాలా మంది ఈ టెంపుల్ ని చూడడానికి పక్క జిల్లాల నుండి కూడా వచ్చారు. ఈ టెంపుల్ నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసొమ్మల గ్రామంలో అయితే బయటపడింది. చూస్తున్నారుగా, ఈ గుహలో ఒక మనిషి మాత్రమే రాగలరు. లోపలికి రాగానే ఒక గది అయితే ఉంటుంది. గ్రామస్తులు ఇక్కడ చూడడం కోసం ఒక ల్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. గదిని ఆనుకునే గర్భాలయం అయితే ఉంది. ఈ గర్భాలయంలోనే శివలింగం అయితే ఉంది. చూస్తున్నారుగా, ఈ టెంపుల్ మరి ఓల్డ్ అయితే లేదు. 30 to 40 years లోపలే మూతపడిందని అయితే తెలుస్తుంది. ఈ టెంపుల్ బయటపడిన తర్వాత చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టయితే తెలుస్తుంది. మేము ఇక్కడికి వచ్చి గ్రామస్తులను అడిగిన తర్వాత నమ్మలేని చాలా నిజాలు అయితే బయటపడ్డాయి. అప్పట్లో ఈ టెంపుల్ కింద ఉందని తెలిసే ఈ గ్రామంలోని ఒక వ్యక్తి వేరే వారికి అమ్మారంట. తీసుకున్న వ్యక్తికి కొన్ని రోజుల తర్వాత ఇంటి కింద టెంపుల్ ఉందని తెలిసిన ఈ ఇంటి పక్కనే ఇంకో ఇల్లు కూడా నిర్మించారంట. ఇంకా ఈ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తో మన బేగర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ తో వీడియోనైతే అప్లోడ్ చేసాం. ఓసారి వెళ్ళి చూసేమమ్మా.